ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని గత 19 రోజులుగా వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్నటి రోజున కృష్ణ పరమాత్మ హస్తినాపురంలోకి వచ్చి ధృతరాష్ట్రాది ప్రముఖులను కలుసుకొని ఆ తర్వాత విడిదికి విదురుడు మందిరానికి వచ్చాడు. విదురుడు వంట చేయిస్తానని చెప్పాడు. స్వామి ఈలోగా కుంతీదేవి యొక్క మందిరంలోకి వెళ్ళి కుంతీదేవి ఏ విధంగా తన బాధ అంతా ఏకరువు పెట్టిందో మనం నిన్న విన్నాం. కుంతీదేవి మాటలు విని కృష్ణుడు మాట్లాడుతున్నాడు. సుగుణవు పుట్టినింటికి నిజొచ్చినింటికి తేజమొక్కగా తగు చరితంబున నడుచు ధన్యవు ధీరవు దేవి నీవెడన్వగా అడగింపకున్న భువనంబుల నింకిట నెవ్వరోర్చువారు గలక తక్కుమీ హృదయ రోగములన్నీయు పుచ్చివైచెదన్. కుంతీదేవి యొక్క వైభవాన్ని ఈ పద్యంలో కీర్తిస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. అత్త, నువ్వు గుణవంతురాలి, పుట్టినింటికి మెట్టినింటికి కీర్తి తెచ్చినటువంటి దాన్ని, గొప్ప నడవడికతో ప్రవర్తించే పుణ్యాత్మురాలి, అంతేకాదు ధైర్యం కలిగినటువంటి దాన్ని. అటువంటి నీవు మనస్సులోని చింతలను అణుచుకోకపోతే మరి ఈ లోకంలో దుఃఖాలను సహించగలిగే వాళ్ళు ఎవరుంటారు? చూసారా, ఇంతటి సద్గుణాలు కలిగినటువంటి నువ్వే దుఃఖంతో బేలవైపోతే మామూలు వాళ్ళు అసలు ఇటువంటి దుఃఖాలు వస్తే ఏ విధంగా సహిస్తారు? అత్త, కలత మానుకో. నీ మనోవ్యథలన్నీ కూడా, నీ మనస్సులో ఉండేటువంటి వ్యాధులన్నీ కూడా తొలగిస్తాను అంటున్నాడు. వ్యథ వ్యాధి రెండూ తొలగిస్తాను అంటున్నాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ సర్వజ్ఞుడు. అందుకనే నీ మనస్సులో ఉండే దుఃఖాన్ని పోగొడతాను అంటున్నాడు. శ్రీకృష్ణుణ్ణి దివ్యుడుగా భావిస్తే ఆ మహాత్ముడు తన యొక్క దివ్య మహిమలని ప్రసాదించగలుగుతాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ. అత్త, నీ కుమారులు కోడలు క్షేమంగా ఉన్నారు. చాలా భక్తితోటి నీకు సాగిలపడి నమస్కారాలు అర్పించారు. మనస్సులోనే నిన్ను కౌగులించుకున్నారు వాళ్ళు. నీ కొడుకులు లోక సాధారణమైనటువంటి సౌఖ్యాలు అనుభవించడానికి అంగీకరించరు. వీరధర్మంతో లభించేటటువంటి భోగాలే తమ మనస్సులో కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు తుచ్చ మార్గాలు అనుసరించేటటువంటి నీచ బుద్ధి కలిగిన వాళ్ళు కాదత్తా. నీ కడుపున పుట్టారు కదా. పాండవులు విరోధి వంశాన్ని కూకటి వేళ్లతో పెళ్లగించి వేసి ఉన్నతమైనటువంటి సామ్రాజ్య ఆధిపత్యాన్ని సాధించి పండుగ చేసుకుంటూ ఉంటే నువ్వు ఉత్సాహంతో చూస్తావు. నా మాట విని ఊరట వహించు అన్నాడు. కుంతీదేవి ముఖం వికసించిందండి ఈ మాటలకి. కృష్ణ, పాండుకుమారులకి తండ్రి, గురువు, దైవం అన్నీ నీవే కదా. నీ మనసులో ఏది న్యాయమో ఏది హితమో మంచిగా నీవే చూసి ఈ విధంగా చెయ్యండి అని ఆజ్ఞాపిస్తే వాళ్ళు అలా చేస్తే బాగుపడతారు. నిన్ను ఆశ్రయించుకున్న వాళ్ళకి ఎటువంటి ఆపదలు రావు కదా. అది భగవంతుణ్ణి ఎవడైతే ఆశ్రయిస్తాడో వాడికి ఆపదలు రావు.
ఎందుకని? భగవంతుడి రక్షణలో ఉన్న వాళ్ళకి ఆపదలు రావు కదా. ఇది విశ్వాసం. పాండవులు కృష్ణుణ్ణి శరణు వేడి అటువంటి భద్రమైన స్థితిలో ఉన్నారు అని మనం భావించాలి. ఇక్కడ కృష్ణ ఒక్క పాండుకుమారులకే అని చెప్పక్కర్లేదు, కౌరవులకి, ఈ లోకాలన్నిటికీ నువ్వే దిక్కు. సమస్త లోకాలని పరికిస్తే నీ పలుకే వేదం కదా. ఇది అంటే భగవంతుడు జగద్రక్షకుడని, పాండవ కౌరవులందరికీ ఆయన సమానమైనటువంటి స్థితిని చూసేవాడని కుంతీదేవి చెప్తోంది. ఇక్కడ అఖిల లోకాలకి శ్రీకృష్ణుడు వాక్కులు వేదం. ఆ మాటలు విన్నవాళ్ళు ధర్మమూర్తులు అవుతారు, వినకపోతే పతితులైపోతారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి విశ్లేషణ. ఆ తర్వాత కుంతీదేవి దగ్గర సెలవు తీసుకొని బయటకు వచ్చాడు. విదురుడి ఇంటూ ఆతిథ్యం స్వీకరించాడు అనుకున్నాక, సినిమాల్లో చూపించినట్టు విదురుడు అరటిపండు ఒలిచి పండు కింద పడేసి తొక్క పెట్టాడని, ఆ తొక్క పరమాత్మ తిన్నాడని, ఇదంతా సినిమా పైత్యం. విదురుడు అటువంటి స్థితి కలిగిన వాడు కాదండి. మహాభక్తుడు, పారవస్యంలో కూడా తప్పులు చేయనటువంటి వాడు. చక్కగా మృష్టాన్న భోజనమే తయారు చేయించాడు, ఒక అరటిపండే కాదు, పరమాత్మకి నైవేద్యంగా పెట్టాడన్ని. సరే, తర్వాత కృష్ణుడు దుర్యోధనుడి యొక్క భవనానికి కృతవర్మ సాత్యకులను వెంట పెట్టుకొని బయలుదేరాడు. దుర్యోధనుడికి ఆ వార్త చెప్పారు. దుర్యోధనుడు ఒక ఉన్నతమైనటువంటి మేడలో బాహ్లికుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, శకుని, సైంధవుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, దుర్ముఖుడు మొదలైన వాళ్లతో కలిసి అనేక మంది రాజులతోటి కొలువుదీరి ఉన్నాడు. అక్కడికి శ్రీకృష్ణుడు వస్తూ ఉంటే దుర్యోధనుడు పరిజనులతో కలిసి ఎదుర్కోలు జరపటానికి తాను తన తమ్ముడు దుశ్శాసనుడు వెళ్ళారు. అంతేగాని సినిమాలో చూపించినట్టు నేను రారాజుని, దూతగా వచ్చిన వాడిని నేనేంటి ఆహ్వానించేది అనేటువంటి భావం మాత్రం చూపించినట్టు భారతంలో రాయలేదండి. కానీ చాలా సినిమాల్లో ఏదో ఒక మహానాయకుడు ఆ పాత్ర వేశాడని అనౌచిత్య విషయాలన్నీ చూపించారు సినిమాల్లో. ఇదే నిజమని నమ్ముకుంటున్నాం. పామరుడికి మహాభారతంలో వ్యాసుడు ఏం రాశాడో, దాన్ని అనువాదం చేసిన తిక్కన గారు ఏం రాశాడో తెలియదు కదా, వాళ్ళకేం చదువుకోలేరు కదా. అందులో ఒక 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం ఇంతటి పుస్తకాలు, అనువాదాలు ఇంత సరళమైన భాషలో లేవండి. మన అదృష్టం కొద్దీ మా గురువు గారు సూరం శ్రీనివాసులు గారు, వారి మిత్రుడు తిప్పాభట్ల రామకృష్ణ గారు, వీళ్ళిద్దరూ కలిసి 1,00,000 శ్లోకాల మహాభారతాన్ని 20 వాల్యూమ్స్గా 6,000 పేజీల్లో అందరికీ సులభంగా అర్థమయ్యేటట్టుగా అనువాదం చేశారు. మూలానికి అనువాదం. అలాగే అధిక పాఠాలు కూడా విడిగా చూపించి వాటికి కూడా అనువాదం రాశారు. అటువంటి మహనీయులకి మనం ఏమిచ్చి మనం రుణ తీర్చుకోగలుగుతామండి? నా అదృష్టం కొద్దీ వారు కూడా బెంగళూరులోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు వారిని కలిసి కొన్ని విషయాలు చర్చించుకుంటూ ఆనందంగా ఉండటానికి అవకాశం కలుగుతోంది నాకు. సరే, విషయానికి వెళితే, అయితే దుర్యోధనుడు పరివారంతో ఎదుర్కోలివ్వడం అనేది ఒక మర్యాద అండి. తనను ఆహ్వానించడానికి వస్తున్నటువంటి దుర్యోధన దుశ్శాసనాదులని స్నేహపూర్వకంగా కౌగిలించుకోవడం, సన్మానించడం అనేది కృష్ణుడు చేసిన మర్యాద. చూసారా, ఒకడు మర్యాద చేస్తే దానికి ప్రతిస్పందన ఉండాలి. అంతేకాదు,
వాళ్ళ వ్యూహంలో భాగం ఇది. ఇప్పుడు అహంకారానికి పోకూడదు. కృష్ణుణ్ణి తన వైపు గనక మళ్లించుకుంటే పాండవులు ఏకాకులు అవుతారు కదా, అదొక వ్యూహం. అందుకని గౌరవించి కానుకలిచ్చి శ్రీకృష్ణుణ్ణి పాండవుల నుండి వేరు చెయ్యాలి అనేటువంటి ఒక కపటోపాయంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందరూ కూర్చున్నారు. దుర్యోధనుడు ఒక మాట అన్నాడు ఇక్కడ, కృష్ణ, మా ఇంట్లో వండినటువంటి శాకపాకాలు ఇవన్నీ చేశాము, పద భోజనం చేద్దాం అన్న. కానీ అప్పటికే కృష్ణ పరమాత్మ భోజనం చేసేశాడు. ఎక్కడ విదురుడి ఇంట. అప్పుడు కృష్ణుడు స్పష్టంగా ఒక మాట చెప్పాడు, మీ ఇంట్లో నేను భోజనం చెయ్యను అన్నాడు. ఎందుకంటే నా మిత్రులకు శత్రువు నాకు కూడా శత్రువే, శత్రువు ఏంట తినకూడదు అన్నాడు. తినను అంటే తిరస్కారం అవుతుంది, తినజాలను అన్నాడు, తినలేను అన్నాడు కృష్ణ పరమాత్మ. కర్ణ, ఈ కృష్ణుడు మాట్లాడినటువంటి మాటల్లో వేద బుద్ధి నాకు కనపడుతోంది అన్నాడు. నువ్వు విన్నావు కదా, మొదట అతడి మాట తీరు పరిశీలిద్దాం, ఆ తరువాత ఆ పెద్ద మనిషి పద్ధతి అంతా అందరికీ అర్థం అవుతుంది కదా అన్నాడు. దుర్యోధనుడు లేచి, కృష్ణ, కావలసిన అన్నపానీయాలు అనేక విధాలుగా సిద్ధపరిచి మేము ఆశతో ఉంటే నువ్వు వాటిని భుజించడానికి ఇష్టపడకపోగా మా మంత్రి అయినటువంటి విదురుడి ఇంట్లో తినొచ్చానంటున్నావేంటి? ఇది న్యాయానికి విరుద్ధమైనటువంటి విషయం కదా అన్నాడు. చూడండి, కృష్ణుడు అన్నాడు, దుర్యోధన, రాయబారానికి వచ్చినటువంటి వాళ్ళు వచ్చిన పని చూడకుండా మునుముందుగా రాజుల ఇంట భుజించకూడదు, రాజులు ఇచ్చేటటువంటి వస్తువులు తీసుకోకూడదు. వచ్చిన పని నెరవేరిన తర్వాత మీరు చేసే అన్ని మర్యాదలు నేను స్వీకరిస్తా, మీరు పెట్టే మృష్టాన్న భోజనం నేను స్వీకరిస్తా అన్నాడు పరమాత్మ. వాడన్నాడు దుర్యోధనుడు, పద్మనాభ, తొందరపడటం అంత మంచిది కాదు, నా మాట విను. పని అవుతుంది కాకపోతుంది అది వేరే విషయం, అవసరం వచ్చినప్పుడు ఆ సంగతి మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఆ విషయం పక్కన పెట్టు, ముందు భోజనం చేయాలి. కృష్ణుడు చిరునవ్వు నవ్వి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలయ చూసి దుర్యోధనుడి యొక్క చేతిని తన చేతితో పట్టుకొని, ఇలాంటి విషయాలు వివరించవలసిన అవసరం ఉంటే వెల్లడిస్తాను అని ఒక మాట చెప్పాడు. దుర్యోధన ప్రేమతో తన ఇంటికి పిలిచి పెట్టే భోజనం మంచి భోజనం అవుతుంది. ఆపద కలిగిన చోట అవును కాదని బదులేమీ చెప్పటానికి వీలు కాని సంకట స్థితిలో తినేటటువంటి కూడు కూడా ఉచితమైనటువంటి అన్నమే. దుర్యోధన, నీవు మా పట్ల ప్రేమ గలవాడువు కావు. చూడండి ఏమంటున్నాడు కృష్ణుడు, మాకు ధైర్యం నశించగా ఇప్పుడు ముంచుకొని వచ్చిన ఆపద కూడా లేదు, అందువల్ల నీ ఇంట్లో భోజనం చేయటానికి నేను ఇష్టపడను అన్నాడు. ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు ఇక్కడ కృష్ణుడు. పగవారి ఇంట కుడిచిన నగు తమకనుమానమృతమైనను దారుంబగతురకు కుడువబెట్టక తగదొడుకులకెప్పుడెవ్విధంబు వాటిల్లునో. ఒక అద్భుతమైన సూక్తి అండి ఇది. చిన్న కంద పద్యంలో చెప్పారు తిక్కన గారు. శత్రువుల ఇళ్లలో భోజనం చేసినప్పుడు వాళ్ళు తనకి ఏమి పెడతారు అనేటువంటి అనుమానం వస్తుంది ఎవరికైనా. అంటే విషం కలుపుతారేమో. ఒకవేళ వాళ్ళు పెట్టింది అమృతమైనప్పటికీ యజమానులు తమ శత్రువులకి తినపెట్టకూడదు. క్షణభంగురమైనటువంటి ఈ శరీరాలకి ఎప్పుడు ఏ విధంగా చేటు ముడుతుందో
ఎవరూ చెప్పలేరు కదా. చక్కటి సూక్తి అండి ఇది. శత్రువు ఒకవేళ విషాహారం పెట్టకపోయినా తినిన వాడికి సహజంగానే ఒకవేళ ఏదైనా ఒక హాని కలిగితే అప్పుడు ఏమంటారు అందరూ? ఆ శత్రువు పెట్టిన కూడు తినడం వల్ల ఈ విధంగా అయింది ఇతనికి అని అనుమానిస్తారు కదా అందరూ, నిజంగా విషం పెట్టకపోయినా. దుర్యోధన, నేను నీకు విరోధినా అని నువ్వు అడుగుతావేమో. విరోధివే. ఎందుకంటే పాండవులంటే నీ కోపం, పాండవులంటే నాకు పంచప్రాణాలు. తమ ప్రాణాలకు ఎసరు పెట్టేవాళ్ళు తమకు విరోధులు కావడంలో అనుమానమేముంది? అందువల్ల నువ్వు కూడా నాకు విరోధివే అన్నాడు. పుణ్యాత్ములను బాధ పెడుతున్నటువంటి మీ అందరి యొక్క భోజనాలు దుష్టాన్నమేను అన్నాడు. ఒక్క విదురుడు యొక్క భోజనమే భుజింపదగింది అని నిశ్చయించుకున్నాను, అందుకని అక్కడే భోజనం చేశాను అన్నాడు. శ్రీకృష్ణుణ్ణి బాకిలికుడు, భీష్ముడు మొదలైన కురువృద్ధులు, ద్రోణాచార్యులు వెంబడించి మా ఇళ్లలో నీకోసం కానుకలు సిద్ధం చేసి ఉంచాము, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాము, మా ఇళ్లకైనా దయచేసి రండి అని వేడుకున్నారండి వాళ్ళు. పరమాత్మ ఏమన్నాడో తెలుసా? నేను మీ అందరి ఇళ్లకు వచ్చినట్లే భావించండి, మీ పూజలన్నీ అందుకున్నట్లే భావించండి, ఇక ఆగండి అన్నాడు. ఇక్కడ రామాయణంలో సుందరకాండలో హనుమంతుల వారికి ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నించాడు మైనాక పర్వతం. అప్పుడు మైనాకుడి యొక్క భుజం తట్టి, ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషో అపనీయతాం అన్నాడు. మీరు ఇచ్చిన ఆతిథ్యం నేను స్వీకరించాను, నేను సంప్రీతుడయ్యాను, నేను రామ బాణంలాగా వెళతానని ప్రతిజ్ఞ చేసి వచ్చాను, పని పూర్తయ్యేదాకా నేను విశ్రాంతి తీసుకోకూడదు, మీరు ఆతిథ్యం ఇచ్చినట్టే నేను పుచ్చుకున్నట్లే అన్నాడండి పరమాత్మ. ఇది కదా ఆ విధంగా తిరస్కరించాడు పరమాత్మ. పగవాడి ఇంట్లో తినకూడదని నిర్ణయించాడు. ఆ తర్వాత విదురుడి దగ్గరికి వెళితే, స్వామి ఇదొక పనిగట్టుకొని ఇక్కడికి మీరు రావచ్చా? మా దుర్యోధనుడు దురాత్ముడు, నీచుడు, దురహంకారపూరితుడు, అతడు నీ మాటలు వింటాడా ఏంటి అన్నాడు. ఎంత ఆర్తితో మాట్లాడాడు విదురుడు చూడండి. ఈ మాటలు విని, విదురా, నీ వివేకం, ఆత్మీయత, నా పట్ల కనబరిచినటువంటి ప్రేమ ఎలా ఉన్నాయి అంటే, నా తల్లి తండ్రి ఏ విధంగా నా హితం కోసం చెబుతారో అలాంటి మాటలు నువ్వు చెప్పావు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో వాళ్ళందరికీ తెలియచెప్పాలి, అందుకు వాళ్ళు ఏమంటారో తెలుసుకొని దానికి అనుగుణంగా చేయవలసిన పని చెయ్యాలి, అందుకని వచ్చానన్నా. నాకు దుర్యోధనుడి యొక్క దుర్మార్గం అంతా తెలుసు. అతడితో చేరిన రాజులందరూ పాండవుల మీద పగబట్టి ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసు. ఈ సంధి సమకూడదని నాకు తెలుసు. భూమండలమంతా భారంతో ఒక ప్రక్కకు వంగిపోయి ఏనుగులతోటి గుర్రాలతోటి కూడా భీకరమైన మృత్యువు నోటిలో ప్రవేశించడానికి తొందరపడుతోంది విదురా. ఇటువంటి మూర్ఖత్వాన్ని తొలగించటం అనేది ఒక గొప్ప పుణ్యకార్యం కదా. ఇది కదా పరమాత్మ యొక్క దివ్య వైభవం. విదురా, ఒకడు పూనికతో పుణ్యమో పాపమో చేస్తూ ఉంటే మధ్యలో ఏదో ఒక కారణం వల్ల ఆ పని నెరవేరకపోయినా
చేసిన ప్రయత్నం మాత్రం సత్ఫలితాన్ని పొందే తీరుతుంది అని ధర్మస్వరూపం తెలిసినటువంటి పెద్దలు చెబుతారు. విదురా, ఇక్కడ నా మాట ఫలించినా ఫలించకపోయినా నేను చేసినటువంటి పుణ్య ప్రయత్నం మాత్రం నాకు దక్కుతుంది అన్నాడు. బంధువుల్లో పరస్పరం వైరం గనక ఏర్పడితే అడ్డుపడి వాళ్లతో తగవులాడైనా సరే ఆ పగని గనక మాన్పకపోతే అలాంటి వాడిని క్రూరకర్ముడు అని కర్మకాండ తత్వం తెలిసినటువంటి పెద్దలు చెబుతారు కదా. సామర్థ్యం ఉండి కూడా ప్రయత్నం చేయకపోతే తప్పు అవుతుంది కదా. కాబట్టి కురుపాండవుల యొక్క సంధి కోసం నేను ప్రయత్నం చేస్తాను. నన్ను పాండవ పక్షపాతి అని దుర్యోధనుడు సందేహపడి నా మాటలు వినకపోతే పోని, అది ఒకందుకు మంచిదే అవుతుంది. ఈ విధంగా నేను ఈ రెండు కుటుంబాల విషయంలో జోక్యం కలిగించకొనకుండా ఉంటే, అన్నదమ్ములు తమలో తాము పోట్లాడుకుంటూ ఉంటే, సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు కూడా వారించకుండా తనకి ఏమీ పట్టనట్లు ఊరకు ఉండిపోయాడు. తాను సమర్థుడై ఉండి కార్యాన్ని చక్కదిద్దలేకపోయినాడా అని అవివేకులైనటువంటి వాళ్ళు నన్ను ఆడిపోసుకుంటారు. అందువల్ల పెద్దలందరూ సమ్మతించేటట్లుగా అన్ని విధాల కార్యం చక్కబెట్టడానికి అనుకూలమైనటువంటి మాటలు కౌరవులకు చెబుతాను. దుర్యోధనాదులు తాము బతకటానికి దారి కల్పించేటటువంటి నా మాటలు వింటారా, బాగుపడతారు. ఆ విధంగా నా మాటలు ఆదరించకపోతే నీవు భావించినట్లు కుశ్చితులై మనస్సులు చెడగొట్టుకొని తిరగబడితే వాళ్ళు నా ముందు నిలవగలుగుతారా కుదురా? శలభాల్లాగా మాడిపోతారు అని పలికాడు. వెంటనే విదురుడు సంతోషపడి అట్లాగే స్వామి అని సెలవు తీసుకొని తన మందిరంలోకి తాను వెళ్ళిపోయాడు. కృష్ణుడు కూడా వీరుడి యొక్క ఒక మందిరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. తెల్లటి పాన్పు మీద పవళించాట పరమాత్మ. ఆ సమయంలో సుయోధనాదులు అందరూ కూడా కలిసి మళ్ళీ కృష్ణుడి దగ్గరకు వచ్చారు. విశ్రాంతి తీసుకుంటున్న కృష్ణుడి దగ్గరికి వచ్చి, మా తండ్రి ధృతరాష్ట్ర మహారాజు బంధుమిత్రులతో పరిజనులతో కొలువు తీరి ఉన్నాడు అని చెప్పారు. వెంటనే శ్రీమన్నారాయణుడు కృష్ణుడు రథం ఎక్కి సభాభవనం దగ్గర దిగాడు. తనకెదురుగా వచ్చి విదురుడు అందించినటువంటి చెయ్యి పట్టుకున్నాడు. తమ్ముడైనటువంటి సాత్యకి రెండో చెయ్యి పట్టుకున్నాడు. ఈ రెండు చేతులని ఊతగా గ్రహించి కృష్ణుడు నడుస్తూ ఉంటే ఏర్పడినటువంటి జన సమర్థాన్ని కర్ణుడు ద్రోణుడు దూరంగా తొలగదోస్తూ ఉన్నారు. చూడండి, పుండరీకాక్షుడు కృష్ణ పరమాత్మ కొలువు కూటంలోకి వచ్చాడు. ధృతరాష్ట్రుడు ఇతర రాజులు అందరూ కూడా కృష్ణుడికి ఎదురొచ్చి ఆహ్వానం పలికారు. కృష్ణుడు వాళ్ళందరినీ అభినందించాడు. అప్పుడు కృష్ణుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి, ఈ సభకి మనందరినీ చూడటం కోసం మహాత్ములైనటువంటి మహర్షులందరూ వస్తున్నారు. నారదాది ఋషులు, వాళ్ళందరి కోసం ఉచితమైన ఆసనాలు వేయించండి అన్నాడండి పరమాత్మ. ఆదేశించాడు. ఎందుకంటే నారదాది మహామునులు తగిన పీఠాల మీద కూర్చోకుండా మనం కూర్చోవటం అనేది ధర్మం కాదు, న్యాయం కాదు అన్నాడు. ఈ మాట కృష్ణుడు భీష్ముడితో చెప్పాడు. ఈ విషయం విని ఆశ్చర్యపడిపోయినారు సభాసదులందరూ. వెంటనే భీష్ముడు సేవకులను పంపించి అద్భుతమైన ఆసనాలు తెప్పించి వేశాడు అక్కడ. ఆ తర్వాత సాత్యకి కృతవర్మ ఇద్దరు కూడా కృష్ణుడికి రెండు వైపులా కూర్చున్నారు రక్షణగా.
కర్ణుడు, దుర్యోధనుడు దగ్గరలోనే ఒకే పీఠం మీద కూర్చున్నారు. విదురుడు వెనక తట్టుగా కృష్ణుడి యొక్క సింహాసనానికి వెనకాల కూర్చున్నాడు. శకుని తన కుమారులతో ఒకవైపు కూర్చున్నాడు. ఈ విధంగా అందరూ కూర్చున్నారు. అప్పుడు కృష్ణుడి యొక్క వర్ణన చేశారు. అది ఏం వర్ణించాడు, ఏమిటి, కృష్ణుడు ధృతరాష్ట్రుడితో ఏం మాట్లాడాడు కురుసభలో, ఈ విశేషాలన్నీ కూడా రేపటి రోజు మనం ముచ్చటించుకుందాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయండి అని మీతో మనవి చేసుకుంటూ, అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం కలుగుగాక. స్వస్తి సర్వేషాం.